अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊदु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति अमालिना मय यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मय युद्लिल फला हादिय लहु। अशहदु अल्ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बअद फ़इन्न खैरल हदीसी किताबल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रुल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलालह व कुल्लु दलालतिन फिन्नार। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी खलक़कुम मिन नफ्सिन वाहिदा व खलक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलूना बिही वल अर्हाम इन्नल्लाहा काना अलैकुम रक़ीबा। रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। समस्त प्रशंसलु समस्त పొగడ్తలు సర్వలోకాలకు పాలకుడు పోషకుడు నిత్యుడు అనంతుడు పవిత్రుడు మహోన్నతుడు అయినటువంటి సకల లోకాల సృష్టికర్త ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే ప్రతి పొగడ్త శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా అమితంగా ప్రేమించేవాడు, అపారంగా కరుణించేవాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అలాగే విశ్వ ప్రవక్తల యొక్క నాయకుడు, మానవ మహోపకారి, హృదయాల విజేత, అంతిమ ప్రవక్త, విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన, ఆయన అనుచరులపైన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఎల్లవేళలా వర్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నా ధార్మిక సోదరులారా, మనం ఏదైతే అల్హమ్దులిల్లా గత జుమాలో మనం ప్రస్తావించుకున్నాము మరణానికి సిద్ధపడ్డారా అనే అంశాన్ని. అయితే అల్లాహ్ యొక్క అనుగ్రహంతో అల్హమ్దులిల్లా ఈ జుమ్మాలో ఇన్షాల్లా మిగతా విషయాలు పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇన్షాల్లా అని నేను చెప్పి ఉన్నాను. అయితే ఒక మనిషి ఈ లోకంలో అడిగిపెట్టింది ఈ భూమిపైన, ఈ గడ్డపైన తన జీవితం శాశ్వతంగా ఉండిపోవడానికి ఎంత మాత్రం కూడా కానే కాదు. అయితే ఈ అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో తను ఎలా జీవించాలి అనేటటువంటి దానికి మార్గనిర్దేశకం అల్లాహ్ యొక్క గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవన విధానం. ఈ రెండింటిని కొలమానంగా చేసుకొని అల్హమ్దులిల్లా తన జీవితాన్ని తిరిగి మరల్చుకుంటాడో ఈ లోకంలో అతనే విజయాన్ని పొందేవాడు, సఫలీకృతుడయ్యేటటువంటి వాడు అన్నమాట. అయితే మనం ప్రస్తావించుకున్నట్టే మనిషి వల్ల తెలిసి
తెలియక ఎన్నో పాపాలు జరుగుతాయని గతంలో కూడా మనం చెప్పుకున్నాము. అయితే వీటి పట్ల ఎల్లవేళ కూడా అల్లాహ్తో క్షమాపణలో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాము. అలా కానట్లయితే, అలా పశ్చాత్తాపం చెందనట్లయితే, తౌబా చెందనట్లయితే, వమల్లం యతుబు ఫఉలాయిక హుముజ్ జాలిమూన్, మరెవరైతే పశ్చాత్తాపం చెందరో, ఈ ధోరణి మానుకున్నారో వారే దుర్మార్గులు అని 49వ సూర హుజరాత్ ఆయత్ సంఖ్య వాక్యము సంఖ్య 11లో విశ్వప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరచడం జరిగింది. అయితే మృత్యు యొక్క సమయం నిర్ధారించబడింది మిత్రులారా. కానీ ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియని విషయం. అందుకని మనమేం చేయాలి? ఎల్లప్పుడూ కూడాను, ఎల్లవేళలా కూడాను మన పాపాల నుండి అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. అలాగే అల్లాహ్ కూడా మనకు భరోసా ఇస్తున్నాడు. ఏమని భరోసా ఇస్తున్నాడు? ఎవరికి భరోసా ఇస్తున్నాడు అంటే, ఎవరైతే తెలిసి మరియు తెలియక కూడాను వారి వల్ల పాపాలు జరిగిపోతూ ఉంటాయో, ఎవరైతే వారి ఆత్మలకు అన్యాయం చేసుకుని ఉంటారో అలాంటి వారిని గురించి ప్రస్తావిస్తూ ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తరపున వారికి ఇలా చెప్పు, తమ ఆత్మలపై అన్యాయానికి వడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాగ్దానము ఉంది క్షమిస్తాను అని. ఎవరికి? ఎవరైతే పాపక్షమాపణ కోరుకుంటూ ఉంటారో, పాపాలు జరిగినప్పుడు పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు మరలిపోతుంటారో అలాంటి వారికి ఈ వాక్యంలో శుభవార్త ఉంది. అయితే సోదరులారా, మనం చూసినట్లయితే ఈ పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో అల్హమ్దులిల్లా అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించాడు. మనం ఈరోజు ఈ ధర్మం మీద ఉండి కొన్ని మాటలు వినగలుగుతున్నాము, కొన్ని మాటలు చెప్పుకోగలుగుతున్నాము. అల్లాహ్ యొక్క ఏకత్వం ఏంటో మనం గుర్తించాము. ఇదే విషయాన్ని మనము కూడా మన సంతానానికి హితబోధ చేస్తూ ఉండాలి. ఆ విధంగా వారి యొక్క అడుగులను అటువైపుగా వేయించాలి. ఎందుకంటే విశ్వప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం మరియు ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క ఉపదేశాల గురించి ఇలా ఉపదేశిస్తున్నాడు. ఏంటి విషయం అంటే సోదరులారా, ఈ ఉపదేశమే ఇబ్రాహీము మరియు యాకూబు తమ సంతానానికి చేశారు. వారిలా అన్నారు. ఏమన్నారు ఇబ్రాహీం యాకూబు గారును వారి సంతానం విషయంలో? నా బిడ్డలారా, అల్లాహ్ మీకోసం ఈ విధేయత ధర్మాన్నే ఇష్టపడ్డాడు కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా అని చెప్పేసి. మరణం రావాలి, మీకు మరణం వస్తే ముస్లింలుగా రావాలి అని చెప్పేసి ఆనాటి తండ్రులు వారి సంతానానికి చేసిన హితబోధ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారు ఈ విధంగా వారి సంతానాన్ని చెబుతూ ఉండేవారు. మన ప్రారంభంలో ఖురాన్ వాక్యాన్ని పఠించాము. యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనడం జరిగింది. సుబ్హానల్లాహ్, ప్రవక్తలు సైతం వారి సంతానానికి ముస్లింలుగానే మరణించాలనేటువంటి విషయం కూడా బోధించారు. ఇదే ధర్మంపై జీవించాలని, ఇదే ధర్మంపై స్టాండర్డ్ ఉండాలని, ఈ ధర్మంపై వారి ఇస్తిఖామత్ కలిగి ఉండాలని ఆనాటి తండ్రులు వారి సంతానానికి చేసేవారు అన్నమాట ఈ హితబోధ. అందుకే యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న యా అయ్యుహల్లదీన ఆమనుత్తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. దీని తర్వాత సోదరులారా, జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు,
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి వ్యక్తి ప్రళయ దినాన అదే స్థితిలో లేపబడతాడు ఏ స్థితిలో అయితే మరణించాడో. అతను ముస్లింగా మరణించాడా? కేవలం అతను అల్లాహ్ని నమ్ముకున్నాడు, అల్హమ్దులిల్లా, అతను అంటారు ముస్లిం అని చెప్పేసి. ముస్లింగానే మరణించాడు, అల్హమ్దులిల్లా, ముస్లింగానే రేపొద్దున అతను లేపబడతాడు. ఒకవేళ అతను ముష్రిక్గా మరణించాడు అంటే ఇటు మస్జిద్కి వచ్చి అల్లాహతో అల్లాహకి ఆరాధన చేస్తూ ఉంటాడు, అటు దర్గాలకు గుళ్ళకు చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళలో కలిసిపోతాడు, ఇతన్ని ముష్రిక్ అంటారు. ఎప్పటి వరకు అయితే తౌబా చేయడో వాటిని విడిచిపెట్టడో అతను స్వర్గంలో వెళ్ళడానికి ఆస్కారం లేదు. అలాగే సోదరులారా, ఎవరు ఏ స్థితిలో మరణించారో, ఒక వ్యక్తి సత్య తిరస్కారిగా కాఫిర్గా మరణించాడు అనుకోండి, అదే కాఫిర్గా అల్లాహ్ తాలా ఖయామత్ రోజు అతన్ని అలాగే లేపుతాడు. అలాగే ఇస్లాం ధర్మం పట్ల కపట వైఖరి కలిగి ఉన్నాడు, మునాఫిక్గా ఉన్నాడు, అదే మునాఫిక్ యొక్క స్టేజ్లో అతను మరణం వస్తే రేపొద్దున ఖయామత్ రోజు కూడా అతను మునాఫిక్గానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని లేపడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యకార్యాలు చేసేవాళ్ళుగా మరణం పొందాలి, తౌబా చేసుకునే వారిగా మరణం పొందాలి, దాన ధర్మాలు చేసేవాళ్ళుగా, సత్కారాలు చేసేవాళ్ళుగా, నమాజులు స్థాపించేవాళ్ళుగా, ఉపవాసాన్ని పాటించేవారుగా, అల్లాహ్కి విధేయులుగా మనం మరణించాలి. అల్హమ్దులిల్లా, మంచి పనులు చేస్తూ ఉండగా మాకు అల్లాహ్ తాలా మనకి మరణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇక అలాగే మరణాంతరం పనికి వచ్చే కర్మలపై దృష్టి సారించటం. ప్రవక్త వారి సహబీ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు హదీసు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త వారు అంటున్నారు, మానవుడు మరణించిన తర్వాత అతని కర్మలు ఆపివేయడం జరుగుతుంది. 3 విషయాలు తప్ప. సదకే జారియా అంటే కొనసాగేటటువంటి ఒక దానం అన్నమాట, లాభదాయకమైనటువంటి విద్య. ఏ విద్య అయితే అతనికి లాభదాయకం అవుతుందో ఆ విద్య, మరియు నీతివంతులైన సంతానం మరెవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో. చూసారా సోదరులారా, అందుకే మనం బ్రతికి ఉండగా మన సంతానం మీద ₹1 ఖర్చు పెట్టి మనం వారిని చదివిపిస్తున్నామంటే అల్హమ్దులిల్లా, వారు నేర్చుకున్న ఇల్ముతోటి అల్లాహ్తో వేడుకుంటారు రేపొద్దున్న. అంటే ఇప్పుడు కూడా వేడుకుంటారు అల్హమ్దులిల్లా. రేపొద్దున మనం మరణించిన తర్వాత మరీ ఎక్కువగా వారు వేడుకుంటారు. ఏమని? రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. అల్లా, నన్ను బాల్యంలో నా తల్లిదండ్రులు నన్ను ఎలా అయితే చూసుకున్నారో నువ్వు కూడా వారిని అలాగే చూసుకోవాలా అని దువా చేస్తూ ఉంటారు. అల్హమ్దులిల్లా, ఇలాంటి ఎన్నో దువాలు వారి సంతానం వారి కొరకు చేస్తూ ఉంటారు, ఆ తల్లిదండ్రుల కొరకు. దీనికి కారణం ఏమై ఉండాలి? అందుకని ప్రతి తల్లి తండ్రి కూడాను ధార్మికతను బోధించాలి, ధార్మిక పండితులుగా తీర్చిదిద్దాలి వారి సంతానాన్ని. అప్పుడే వారు ఏం చేస్తారంటే ప్రాపంచిక జీవితం వైపు తక్కువగా మొగ్గి వెళ్ళవలసినటువంటి ఆఖిరత్ మరణాంతరం ఒక జీవితం ఏదైతుందో, మరణాంతరం వచ్చేటటువంటి జీవితం దానికోసం సిద్ధం చేసుకుంటూ మరణానికి సిద్ధపడి మనం ఎలాగైతే జీవితం గడుపుతామో అల్హమ్దులిల్లా, వారు కూడా ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనం వెళ్ళవలసిన ప్రదేశం వేరే ఉంది అని చెప్పేసి గ్రహించి వాళ్ళు స్వతహాగా అల్హమ్దులిల్లా అల్లాహ్కి అనుగ్రహంతో పుణ్యకర్మలు చేస్తూ మన కోసం దువా చేసేవారిగా అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వాళ్ళు చేసిన దువాల వల్ల, వాళ్ళు చేసే ఆరాధన వల్ల అల్హమ్దులిల్లా వారు ఖురాన్తో బోధిస్తున్నారు, హదీస్తో బోధిస్తున్నారు. మనకి మరణాంతరం అది సదకాయే జారియా అవుతుంది. అల్లాహ్ ఈ సౌభాగ్యాన్ని నోచుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇక అలాగే హుకూకుల్ ఇబాద్ను నెరవేర్చటం. అంటే హుకూకుల్ ఇబాద్ అంటే ప్రపంచంలో మానవుడు జీవితాన్ని గడుపుతూ ఒకరిని తిట్టి ఉండవచ్చు, కొట్టి ఉండవచ్చు, హత్య చేసి ఉండవచ్చు, ఒకరి సొమ్మును కాజేసి ఉండవచ్చు, అంతేకాక తల్లిదండ్రుల హక్కు నెరవేర్చకపోవచ్చు. అందుకని ప్రపంచంలోనే వారితో క్షమాపణ కోరుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుంది సోదరులరా?
ఒకరి ఆస్తిని కొల్లగొట్టారు, ఒకరు డబ్బును తిన్నారు, ఒకరు పరువును తీశారు, ఒకరిని కొట్టారు, లేక ఒకరిని తిట్టారు. మరి ఇవన్నీ కూడా పాపాలే కదా. అప్పుడు ఏం చేయాలి? మనం బ్రతికి ఉండంగానే వారితో నన్ను క్షమించండి మీరు అని చెప్పేసి వారితో క్షమాపణ కోరుకోవాలి. అలా కానట్టయితే, అలా జరగనట్టయితే వినండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు. ప్రవక్త వారు అంటున్నారు, దరిద్రుడు అంటే ఎవరో మీకు తెలుసా అని ప్రశ్నించారు. డబ్బు ధనం లేనివాడు లేక సిరి సంపదలు అంతా పోగొట్టుకున్న వాడిని అంటాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సహబా రదియల్లాహు అన్హుమా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే సోదరులారా, ప్రవక్త వారు అంటున్నారు, నా ఉమ్మత్తులో దరిద్రుడు అని ఆ వ్యక్తిని అంటారు ఎవరైతే ప్రళయం రోజున, ప్రళయ దినాన నమాజ్ తీసుకుని వస్తాడు అల్లాహ్ ముందుకు. ఆ వ్యక్తి ఉపవాసాన్ని తీసుకుని అల్లాహ్ వద్దకు హాజరవుతాడు, మరియు జకాత్ లాంటి ఆచరణ తీసుకొని వస్తాడు. అయితే అతను ఒకరిని తిట్టి ఉంటాడు. చూసారా, ప్రపంచంలో ఎవరో ఒకరిని తిట్టి ఉంటాడు, ఎవరి మీదైనా చెయ్యని పని మోపి ఉండవచ్చు, అంటే ఒక నింద వేసి ఉండవచ్చు, ఒకరి సంపదను హరించి ఉండవచ్చు, ఎవరినైనా హత్య చేసి ఉండవచ్చు, లేక ఎవరినైనా కొట్టి ఉండవచ్చు. అప్పుడు అతని పుణ్యాలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అతని పుణ్యాలు అయిపోయినట్లయితే మరియు అతని హక్కులు ఇంకా మిగిలి ఉంటే వారి పాపాలు ఇతనిపై వేయడం జరుగుతుంది. ఆ తరువాత అతను ఏం చేస్తారు? నరకంలో విసిరివేయడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనం మరణానికి సిద్ధపడి ఉండేటటువంటి వాళ్ళం. అల్హమ్దులిల్లా. ఆ మరణం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సంభవించవచ్చు. దానికంటే ముందు మన పొరపాటున ఎవరైనా ఒక మాట అన్నా మన వల్ల బాధపడ్డారు, వారిని క్షమాపణ వేడుకోవాలి. లేదు, ఎవరు అప్పైనా తీసుకుని ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? తొందరగా తీర్చాలి. తీర్చే స్తోమత లేకపోతే ఈ విధంగా జరిగినందుకు మమ్మల్ని క్షమించని చెప్పేసి క్షమాపణ కోరుకోవాలి. లేదంటారా, మన ఇంటిలో ఉండే వాళ్ళకి ఫలానా వ్యక్తికి మనం ఇంత డబ్బులు ఇవ్వాలి, మేము తీర్చాలనే ప్రయత్నం మేము చేశాము, ఈనాటి వరకు మా ప్రయత్నం సఫలీకృతం కాలేదు, కాబట్టి మీరైనా ఫలానా వారి అప్పును తీర్చని చెప్పి తన సంతానానికి హితబోధ చేయాలి. అలాగే ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం జరిగి ఉంటే వారితో ఈ లోకంలోనే, ఈ ప్రపంచంలోనే ఏం చేయాలి? వారితో క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి. ఇది హుకూకుల్ ఇబాద్ అన్నమాట. ఇక చూడండి, విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఈ ధర్మంపై స్థిరంగా ఉండేందుకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని దువాలు నేర్పించారు. మనం మరణానికి సిద్ధపడిన వాళ్ళము, మరణానికి సిద్ధపడి ఉండాలి. సత్కారాలు చేసుకుంటూ ఎప్పుడైనా నేను మరణిస్తాననే విషయాన్ని మధ్యలో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి. చూడండి, ఈ ప్రపంచం పరీక్షించబడేటటువంటి ఒక చోటు. ఈ విషయం మరవకూడదు అసలు. ఇందులో జీవితాన్ని గడిపే కొద్దీ మనిషికి ఏదో ఒకటి ఫిత్నాల రూపంలో ఆపదలు వస్తూ ఉంటాయి. ప్రళయదినం సమీపించే కొద్దీ మానవునికి స్థితి ఎలా ఉంటుంది అంటే, ఉదయము అతను విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రం అయ్యే కొద్దీ అతను అవిశ్వాసిగా మారిపోయి ఉంటాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రళయానికి సమీపాన. అందుకే ప్రవక్త వారు ఏమన్నారంటే, నేను ప్రళయము కలిపి పంపబడ్డాము, నేను తొందరపడ్డాను, నా తర్వాత ప్రళయం వస్తుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ ప్రళయం వచ్చే కంటే సోదరులారా, మన మరణం అనేటటువంటి మన జీవితంలో మనకి ఎప్పుడైనా సరే మరణం సంభవించవచ్చు. కాబట్టి ఏం చేయాలి? మరణానికి సిద్ధంగా ఉండాలి, మరణానికి సిద్ధపడి ఉండాలి, సత్కారాలు కొనసాగిస్తూ ఉండాలి, అల్లాహ్తో పాపక్షమాపణ కోరుకుంటూ ఉండాలి. మరంటప్పుడు మనం ధర్మంపై స్థిరంగా ఉండేందుకు అల్లాహ్తో దువాలు చేస్తూ ఉండాలి. ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో ఇలాంటి దువాలు ఉన్నాయి సోదరులారా. ఏమంటి?
మన ధర్మం మీద స్థిరంగా ఉండేది కూడా దువాలు ఉన్నాయా? అల్హమ్దులిల్లా. చూడండి, రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహ్హాబ్. మా ప్రభు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానియకు, నీ వద్ద నుంచి మా కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. అలాగే చూడండి మరొక దువా, రబ్బనా అఫ్రిగు అలైనా సబరం వసబ్బిత్ అకదామనా. ఏముందువా? రబ్బనా అఫ్రిగు అలైనా సబరం వసబ్బిత్ అకదామనా. మా ప్రభు మాకు సహన స్థైర్యాన్ని ప్రసాదించు, మా కాళ్లకు నిలకడనివ్వు అని చెప్పేసి ఇది కూడా ఒక దువా. అల్లాహ్ తఆలా ఈ యొక్క దువాని కబూల్ చేయుగాక ఏదైతే మనం పఠించామో. ఇక అలాగే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు ఇలా తెలియజేశారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువాను ఎక్కువగా పలికేవారు. ఏమనేవారు? యా ముకల్లిబల్ కులూబి సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఓ హృదయాలను తిప్పేవాడా, నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు. ఈ దువా నేర్చుకోండి, చాలా చిన్న దువా, ఇన్షాల్లా నేర్చుకోండి. యా ముకల్లిబల్ కులూబి సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఎందుకంటే సోదరులారా, చాలామంది ముస్లింలుగానే పుట్టారు, కానీ ముస్లింలుగా పోలేదు ఈ లోకం నుండి. ఇస్లాంలో పుట్టినా, ముస్లింల కడుపున పుట్టినా వారి మరణము ముస్లింలుగా జరగలేదు. ఎందుకంటే పుట్టే ప్రతి పిల్లవాడు కూడా ఇస్లాం పైనే పుడతాడు, ఇస్లామీయ స్వభావం పైనే పుడతాడు, ముస్లింగానే పుడతాడు, ఏ తల్లి గడుపున ఏ బిడ్డ జన్మించినా కూడాను. కానీ కొందరు మాత్రమే అల్హమ్దులిల్లా ముస్లింగా మరణిస్తారు, కొందరు ముస్లిమేతరులుగా మరణిస్తారు. అలాంటి స్థితి రాకూడదని అల్లాహ్తో దువా చేసుకుంటూ ఉండాలి. అందుకే మన హృదయాన్ని ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క ధర్మంపై ఉండాలని, ఇదే ధర్మంపై మనకి ఇస్తిఖామత్ని ప్రసాదించమని అల్లాహ్తో వేడుకుంటూ ఉండాలి. ఓ హృదయాలను తిప్పేవాడా, నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు. మన ఈ హృదయం ధర్మంపై, ఇస్లాంపై పర్ఫెక్ట్గా ఉండాలంటే అది అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహంతో కూడుకుని అయి ఉండాలి సోదరులారా. కాబట్టి ఓ అల్లాహ్, నేను నీతో ధర్మంపై స్థిరత్వాన్ని కోరుతున్నాను. కాబట్టి సోదరులారా, ఎప్పుడు కూడా అల్లాహ్తో వేడుకుంటూ ఉండాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఈ ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించు, ఈ ధర్మంపై మరణాన్ని ప్రసాదించు, ఈ ధర్మంపై మనకు నిలకడను ప్రసాదించు, మా హృదయాలను ఈ ధర్మంపై నిలిపి ఉంచు అని చెప్పేసి అల్హమ్దులిల్లా అల్లాహ్తో వేడుకుంటూ దువాల్లో కొనసాగాలి. చూడండి, తిర్మిజీ గ్రంథంలో ఒక హదీస్ వస్తుంది, 2142 హదీస్ నెంబర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఉపదేశించారు. ఈ యొక్క కొన్ని విషయాలు చెప్పి ఇన్షాల్లా నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే సోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాము భూమిపైన 5 పూటలు నమాజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్దేశపూర్వకంగా నమాజును మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? ఇక ఎవరైనా పుణ్యకార్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే అది అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహం. అదే పుణ్యకార్యాలపైన అల్లాహ్ తఆలా వారికి మరణం కూడా ప్రసాదించడం ఉంటే అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ తన దాసులలో ఎవరికైనా మేలు చేయాలనుకున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క దాసుల నుంచి ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంట? ఆయన అతన్ని ఉపయోగిస్తాడు. ప్రశ్నించడం జరిగింది, అతన్ని ఎలా ఉపయోగిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని. అంటే ఈ డౌట్ వచ్చింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతను చనిపోయే ముందు మంచి పనులు చేయడానికి అల్లాహ్ అతనికి మార్గనిర్దేశం చేస్తాడు. చూసారా సుబ్హానల్లాహ్. ఎవరైనా చనిపోయే ముందు కూడా అల్హమ్దులిల్లా పుణ్యకార్యాలు చేస్తున్నారంటే, ముసలి వాళ్ళు అయిపోయినా కూడా నమాజులు చేస్తున్నారు, ముసలి వాళ్ళు అయిపోయినా కూడా ఖురాన్ చదువుతున్నారు, ముసలి వాళ్ళు అయిపోయినా ఉపవాసాలు ఉంటున్నారు, ముసలి వాళ్ళు అయిపోయినా కూడా ఇస్తమాల్లో పాల్గొంటున్నారు, అల్హమ్దులిల్లా దాన ధర్మాలు చేస్తున్నారు, సదకా ఖైరాత్ చేస్తున్నారు, మంచిని గురించి ఆదేశిస్తున్నారు, చెడు నుంచి ఆపుతున్నారు. అంటే ఇన్ని మంచి పనులు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి మార్గనిర్దేశం చేస్తేనే అల్హమ్దులిల్లా అతను చేయగలడు. మరి అలా కానట్లయితే
ప్రారంభం కాలంలో మేము ఎన్నో మసీదులు కట్టామండి. నేను ఆ మసీదు ముతవల్లిగా ఉన్నాను, నేను ఈ మసీదు ముతవల్లిగా ఉన్నాను, నేను ఆ మసీదు పెద్దని, నేను ఈ మసీదు పెద్దని, నేను ఆ జమాతు పెద్దోని, నేను ఈ జమాతు నుంచి పెద్దోని. అప్పుడు ఎన్నో పుణ్యకళలు మేము చేసేవాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాము అని చెప్పేసి పుణ్యకళలు చేయడం మానేశారు. అదే స్థితిలో మరణం వస్తే ఏమవుతుంది ఆలోచించాలి. నా ప్రారంభ కాలంలో నాకంటూ పెద్దగా నేను పుణ్యకళలు ఏమీ చేసుకోలేదు, కానీ నా వయసు మరిలిన తర్వాత నా మరణానికంటే ముందు నాకు ఇంత వయసు వచ్చినప్పుడు కూడాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పుణ్యకళలు చేయడం నాకు అవకాశం ఇచ్చాడంటే అల్హమ్దులిల్లాహ్ అని చెప్పేసి అల్లాహ్ తాలాకు శుక్రియా అదా చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సోదరులారా, మనిషి యొక్క మొదటి కాలం కంటే కూడాను చివరి కాలం ఇదే నాది అనుకుంటూ ప్రతిరోజు అనుకుంటూ కూడాను ఎప్పుడు కూడాను పుణ్యకార్యాల్లో ముందుకు కొనసాగాలి. చెప్పలేము ఏ ఘడియలో మన మరణం వస్తుందో. అదే చివరి ఘడియలో మనం ఏంటంటే మనం పుణ్యకార్యాలు చేస్తున్నామంటే అదే సిచ్యువేషన్లో మరణం వచ్చిందంటే అల్హమ్దులిల్లాహ్. ఇక ఈ యొక్క పవిత్రమైన ధర్మం ఇస్లాం ఏదైతే ఉందో దీనిపై స్థిరంగా ఉండి షిర్క్ మరి బిదాత్ వైపు మరలిపోకుండా ఉండాలి, షిర్క్ వైపు అడుగులు వేయకుండా ఉండాలి. ఎవరైతే అల్లాహ్ను కలవాలని ఇష్టపడతారో అల్లాహ్ కూడా అతన్ని కలవటాన్ని ఇష్టపడతాడు. సుబ్హానల్లాహ్. ఒక వ్యక్తి అల్లాహ్ను కలవాలనుకుంటున్నాడు, తొందరపాటు పడుతున్నాడు, అల్లాహ్ వద్దకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అల్లాహ్ను కలవాలి అని ఆతృతగా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అలాంటి వ్యక్తిని కలవటానికి ఇష్టపడతాడు. అందుకేమబడుతుంది, ఎవరైతే అల్లాహ్ను కలవాలని ఇష్టపడతారో అల్లాహ్ కూడా అతన్ని కలవాలని ఇష్టపడతాడు. అల్లాహ్ను కలవాలని ఎప్పుడు మనం ఇష్టపడతామంటే సోదరులారా, ఇప్పుడు నమాజ్ చేస్తాము, ఏదైనా మంచి పని చేస్తాము, జికర్ చేస్తాము, ఖురాన్ పారాయణం చేస్తాము, ఖురాన్ తిలావత్ చేస్తాము, అల్హమ్దులిల్లాహ్ సత్కారాలు చేస్తున్నాం కదా. ఈ సత్కార్యాలు నాకు మరణాంతర జీవితంలో పనికొస్తాయి. రేపొద్దున్న అల్లాహ్ నన్ను ప్రశ్నిస్తాడు, ఈ కార్యం ఎందుకు చేశావు, వద్దన్న పని ఎందుకు చేశావు, చేయమన్న పనులు ఎన్ని చేశావు, లెక్క తీసుకుంటాడు కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఇలా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ నాకు ఏ క్షణాన్నైనా సరే మరణం దాపరించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో మనం పుణ్యకార్యం చేసి భద్రపరుచుకుంటున్నాం అనుకుంటే మన లక్ష్యం ఏమైంది, అల్లాహ్ను కలవాలనే కదా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఆ వ్యక్తిని కలవాలని ఇష్టపడుతూ ఉంటాడు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటాడు. కాబట్టి సోదరులారా, ఇక కాలాతీతం అయిపోయింది కాబట్టి చివరి మాట ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ ఇలా ఎన్నో పుణ్యకర్మలు చేసుకుంటూ మనం మరణానికి సిద్ధంగా ఉండాలి. అప్పులుంటే కుటుంబీకులు తెలియపరిచి ఉండాలి. ఎవరికైనా హక్కులు ఇవ్వాల్సి ఉంటే అవి కూడా వారికి చెప్పి ఉండాలి. ఎల్లవేళలో ఏ సమయాన్నైనా సరే మలకల మౌత్ వచ్చి మన ప్రాణాన్ని తీసుకెళ్ళవచ్చు. మనం మరణానికి సిద్ధపడి ఉండాలి. మరి మరణానికి సిద్ధపడ్డారా? మరణానికి సిద్ధపడ్డాను అంటే కనుక సత్కార్యాలు తెగిపోకుండా కాపాడుకోండి. ఈ శరీరం నుండి, ఈ నాలుక నుండి, ఈ హృదయం నుండి సత్కార్యాలు దూరం అయిపోవడం అనే విషయం ఏదైతే ఉందో దాని నుండి జాగ్రత్త పడండి. ప్రవక్త వారు అంటున్నారు, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహా ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. ఎవరి వాక్యాలైతే చివరి పదాలు లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలుకుతాడో మరుక్షణమే అతని ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడో దఖలల్ జన్నా, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మరణ స్టేజ్లో కూడా శైతాను మానవుణ్ణి గుమ్రా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి పొజిషన్ రాకుండాలంటే ఇప్పుడున్న పొజిషన్లో మనము అల్లాహ్ను ఎంత గుర్తుపెట్టుకుంటున్నాము ఆలోచించాలి. మనము అల్లాహ్ను ఎంత గుర్తుపెట్టుకుంటున్నాము, ఎంత ఎలాగ అల్లాహ్ను ఆరాధిస్తున్నాము, దీన్ని బట్టి ప్రతి విషయంలో రిజల్ట్ ఉంటుంది సోదరులారా. రేపొద్దున్న మన శరీర అవయవాలు అన్నీ ఇక్కడ పనిచేస్తున్నాయి కదా. మనల్ని ఎప్పుడైతే తీసుకెళ్ళి సమాధిలో పూడ్చిపెడతారో అప్పుడు ఏం పలకాలో అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నాలుకకు అతని ఆచరణ బట్టి ప్రసాదిస్తాడనమాట.
చాలామంది మన రబ్బుక అంటే నా దేవుడు అల్లాహ్ అనేస్తారు. అల్లాహ్ అని చెప్పేసి మా దేవుడు అల్లాహ్ అని చెప్పేసి ఇళ్లలో కూర్చుండిపోతే ఈ పదం రిలీజ్ అవుతుందా ఖబర్స్థాన్లో, రేపొద్దున సమాధిలో? ఏదైతే ఇది పరీక్ష ప్రపంచం ఉందో, ఈ పరీక్ష రాస్తున్నామో పాస్ అవ్వాలంటే ఆచరణ అనేది ఇంపార్టెంట్. మన రబ్బుక అంటే నా ప్రభు అల్లాహ్ అని చెప్పగలము. అప్పుడే ఎప్పుడైతే ఆచరణ చేస్తామో, మన దీనుక నువ్వు పరిపూర్ణంగా ఇస్లాం ప్రకారం జీవించాలనే ప్రయత్నం చేస్తూ ఉండు. అప్పుడే నీకు సమాధులు అడిగే ఆ ప్రశ్నకు ఈ నాలుగ సమాధానం వచ్చేటట్టుగా అల్లాహ్ సహాయపడతాడు. లేదండి మా ధర్మం ఇస్లాం అని చెప్పేసి తిరుగుతున్నామంతే, ఆచరణలు ఏమీ లేవు, వస్తుందా సమాధానం? మన నబియుక నీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నించబడుతుంది. నువ్వు నిజంగా ప్రవక్త వారిగా పొజిషన్లో వుజూ చేసి ఉంటే, ప్రవక్త వారిలా బిస్మిల్లాను నువ్వు భోంచేసి ఉంటే, ప్రవక్త వారిలాగా నువ్వు ఈ సున్నతను విడిచిపెట్టేసినట్లయితే, ప్రవక్త వారిలాగా సున్నత నమాజుని ఆచరిస్తున్నట్లయితే, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే నడిచారు ఈ భూమిపైన అల్లాహ్ యొక్క అనుగ్రహంతో, ఆ విధంగా సహాబాలు నడిచారు. అల్హమ్దులిల్లాహ్ అలా నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే, మనల్ని మనం మార్చుకుంటున్నట్లయితే, మన క్యారెక్టర్ని మార్చుకుంటున్నట్లయితే కనుక మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడే జీవితం వైపు వెళ్ళిపోవాలి ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక, ఎప్పుడు కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా ఆచరిస్తున్నట్లయితే కనుక అప్పుడే సమాధానం వస్తుంది. ఎప్పుడు నువ్వు ఇస్లాం ప్రకారంగా జీవించావు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవన విధానంలో గడిపావు, మా ప్రవక్త వారు ఇది చేయమన్నారు, ఇది చేయొద్దన్నారు అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆచరణ నీలో వచ్చినప్పుడు నీకు సమాధానం వస్తుంది, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని చెప్పేసి. ఈరోజు నౌజుబిల్లా అస్తగఫిరుల్లా, అల్లాహ్ క్షమించుగాక, ముస్లింలు కూడా కిబ్లా వైపు తిరిగి నిలబడి పాసిపోస్తున్నారు. వీళ్ళ సున్నత ప్రకారం ఆచరిస్తున్నారు? ఒకసారి ఆలోచించాలి. బాత్రూమ్కి వెళ్తే వీపు కిబ్లా వైపు పెట్టి, లేక మరమంగాలు కిబ్లా వైపు పెట్టి మలమూత్ర విసర్జన చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత ప్రకారం ఆచరిస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలి. సోదరులారా, ప్రతి రంగంలో కూడాను, ప్రతి కోణంలో కూడాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన విధానం ఏదుంది అని తెలుసుకున్నప్పుడు, అల్హమ్దులిల్లాహ్ ఆ జీవితాన్ని గడిపినప్పుడు ఆ సమాధిలో జవాబు వస్తుంది. లేదు రోజుకి ఒక 10,000 సార్లు ఆ మసీదు గుమ్మం వద్ద, ఆ గేటు వద్ద కూర్చొని ఏమీ చేయటం లేదు, ఇస్లాంకు సంబంధించి ప్రవక్త వారి అల్లాహ్ యొక్క ఆదేశాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు ఏమీ చేయటం లేదు, లా ఇలాహా ఇల్లల్లాహ్ కూర్చుంటున్నాను, లేదంటే మన రబ్బుక, మన దీనుక, మన నబీయుక అని ప్రాక్టీస్ చేస్తున్నాను, సరిపోదు అతనికి ఈ ఆచరణ. సమాధిలో జవాబు చెప్పడానికి సరిపోదు. ఏదైతే పలికామో అది మనస్ఫూర్తిగా ఉండాలి. దాని ప్రకారంగా శరీర అవయవాలతో ఆచరించడానికి ఎంత వీలైతే అంత శరీర అవయవాలతో అల్లాహ్కి ఆరాధన చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది సోదరులారా. కాబట్టి నా మాటను ముగిస్తూ విశ్వప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా అందరికీ కూడాను